హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఎస్టర్డే డిసెంబర్ 28న ఓటీటీలో కొన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేశారు. మరి ఆ సినిమాలు ఏంటి, దాని కథ ఏంటి, మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మామా. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ డేట్, హీరోయిన్ అనుష్క మోట్వాని నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ మై నేమ్ ఇస్ శృతి. సో ఎస్టర్డే మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా స్ట్రీమింగ్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్ మీకు అప్డేట్ ఇచ్చా, అందుకంటే ఫాస్ట్ గా ఒక షార్ట్ వీడియో కూడా చేశా. షార్ట్స్ వీడియో ఏం చెప్పా వీడియోలో, మా ఈ సినిమా డిజిటల్స్ బ్యాచ్ చేసింది అమెజాన్ ప్రైమ్. ఈ మంత్ ఎండింగ్ లోపల ఎనీ టైం స్ట్రీమింగ్ అవుతుందని చెప్పా. సో మన అప్డేట్స్ తో రాకపోవడం సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ తెలుగులో ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది. కానీ ఈ సినిమా మీకైతే రికమెండ్ చేయను, ఎందుకంటే లాస్ట్ మంత్ ఈ సినిమా థియేటర్ వచ్చింది జస్ట్ యావరేజ్. మరి అలాంటి సినిమా ఎందుకు చూడడం, టైం వేస్ట్ డేటా బొక్క అని అయితే చూడను. ఎప్పుడు కానీ మన ఛానల్ రికమెండ్ మూవీస్ ఓన్లీ సూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీస్ మాత్రమే, మంచి కంటెంట్ ఉన్న మూవీస్ మాత్రం రికమెండ్ చేస్తా. ఇలాంటి సాదా సీత మూవీస్ అస్సలు రికమెండ్ చేయను. సో ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ యూట్యూబ్లో ట్రైలర్ చూడండి, ఇంప్రెస్ అనిపిస్తే మీకు చూడండి. సో అది ఒక 2-3 ట్విస్ట్ ఉంటాయి అండ్ సినిమాలో కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఒక సీరియస్ కంటెంట్ ఇది, ఓకే క్లియర్. అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ అన్నపూర్ణి. మనకేమో నెట్ఫ్లిక్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటలీ 5 లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో డిసెంబర్ 29న స్ట్రీమ్ అవుతుందని చెప్పారు. కానీ ఎస్టర్డే మిడ్ నైట్ 12 గంటలకి సినిమా ఓన్లీ నెట్ఫ్లిక్స్ లో తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు మావా. మిగతా లాంగ్వేజ్ ఇంకా స్ట్రీమింగ్ చేయలేదు. సో వెయిట్ చేస్తుంది. సో ఒకవేళ తెలుగులో వచ్చినా కూడా ఈ సినిమా చూడడం వేస్ట్, టైం వేస్ట్, డేటా పక్క. ఎందుకంటే తమిళ్లో రీసెంట్ గా థియేటర్ రిలీజ్ అయింది, ఫ్లాప్ అనమాట. మరి అలాంటి సినిమా ఎంత చూడడం వేస్ట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, 12th ఫెయిల్. సో రీసెంట్ టైం ఈ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అయింది అండ్ సూపర్ డూపర్ హిట్ అయింది. మంచి ఎమోషనల్ కంటెంట్ తో పాటు ఒక మంచి మెసేజ్ ఉంది. అండ్ ఆల్రెడీ మన ఛానల్ మీకు రికమెండ్ చేసే సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ నెల డిసెంబర్ 29th సినిమా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కానీ మనకైతే అప్డేట్ వచ్చింది ఓన్లీ హిందీలో మాత్రమే. ఒకవేళ మనకు స్ట్రీమింగ్ చేస్తే మీకు ఫర్దర్ వీడియోలో అప్డేట్స్ అని చెప్పా. కానీ ఎస్టర్డే మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఓన్లీ హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు మామ. బ్యాడ్ లక్. మీలాగే నేను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను మామ. చాలా మంచి మెసేజ్ ఉంది అండ్ ఎమోషనల్ కంటెంట్ మూవీ. కానీ ఏం చేద్దాం, బ్యాడ్ లక్. ఓన్లీ హిందీలో మాత్రమే ప్రీమియర్ చేస్తున్నారు. కానీ తెలుగులో, తమిళ్లో, మల్టిపుల్ ఆడియోలో రిలీజ్ అయింది థియేటర్లో. మరి అలాంటి సినిమా ఓటీటీలో ఓన్లీ హిందీలో మాత్రమే ప్రీమియర్ చేశారు. నిజంగా ఇది చాలా బాధాకరమా. సో ఏం చేద్దాం, మరి తొందరలో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేస్తే కనుక మీకు ఒక షార్ట్స్ వీడియో చేస్తా. సో అంతవరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, అండ్ ఎస్టర్డే మిడ్ నైట్ 12 గంటలకి ఒక తమిళ సినిమా, ఒక లో బడ్జెట్ మూవీ లైసెన్స్, ఈ సినిమా స్ట్రీమింగ్ చేశారనమాట. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ఇది కూడా వద్దులే, తమిళ లాంగ్వేజ్ మీకు ఎవరైనా వస్తే టైం వేస్ట్ డేటా బొక్క స్కిప్ చేసింది. ఓకే, అండ్ ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, తమిళ హీరో జై నటించిన లేటెస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లేబుల్. సో ఫైనలీ ఎస్టర్డే మిడ్ నైట్ 12 గంటలకి మనకు ఫైనల్ ఎపిసోడ్ అంటే 10th ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. అమ్మయ్య, బ్రతికించాడు డైరెక్టరా. ఎన్ని ఎపిసోడ్ల ఓపికతో చూస్తే ప్రతి గురువారం ఒక్కొక్క ఎపిసోడ్, అది కూడా రన్ టైం ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటే బాగుంది. ఎందుకంటే ఇది ఒక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, చాలా బాగుంటుంది. పనికిరాని వెబ్ సిరీస్ అంతా 50 నిమిషాలు 40 నిమిషాలు పెట్టి, ఇలాంటిది ఎంగేజింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రతి ఒక్క ఎపిసోడ్ 25 నిమిషాలే, దాని మించి దాట్లా. ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ 10th ఎపిసోడ్ 34 మినిట్స్ పెట్టారు. మొత్తానికి ఎండ్ కార్డ్ పడింది సీజన్ 1. సో హైలీ రికమెండ్. వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఉంటుంది. 4th ఎపిసోడ్ నుంచి 10th ఎపిసోడ్ వరకు తారు మారుగా ఉంటుంది. సో రికమెండ్ చేస్తున్నా, ఓన్లీ సింగిల్ గా మాత్రం చూడండి. పచ్చి బూతులు ఉన్నాయి. సో నేనైతే తమిళలో చూసా అన్ని ఎపిసోడ్లు, కానీ తెలుగులో చూడలేదు. అది బూతులు ఉన్నాయి లేదనేది మీరు డిసైడ్ చేసుకోండి. కానీ తమిళ అయితే పచ్చి బూతులు ఉన్నాయి అండ్ వెబ్ సిరీస్ మాత్రం అదిరిపోద్ది మొత్తానికి. ఓకే, అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్ గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.